వెల్కమ్ టు పల్లవి టీవీ. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోని తన నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య ఆయన మూడో పెళ్లి విజయవంతంగా చేసుకున్నాడు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి వీడియో చూద్దాం. సో ఇక్కడ కనబడుతున్నటువంటి అబ్బాయి ఉంది కదా, ఇతని కొడుకు సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్యలో పెళ్లి చేసుకొని డ్యాన్సులు చేసిండు. సో మూడో పెళ్లి చేసుకున్నాడు అమీర్ ఖాన్. మూడో పెళ్లి, ఇది మూడో పెళ్లి. మళ్ళీ ఫస్ట్ ఇద్దరు భార్యలను ఎందుకు వదిలేశాడు? సో ఫస్ట్ ఇద్దరు భార్యలు ఎవరు, ఎప్పుడు చేసుకున్నాడు అనే వివరాలు కనుక చూస్తే, సో మొట్టమొదటిసారి అమీర్ ఖాన్ మొట్టమొదటిసారిగా 1986లో అంటే 1986లో రీనా దత్తా అనే ఒక మహిళను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన 21 సంవత్సరం 21 ఏటనే పెళ్లి చేసుకున్నాడు. రీనా దత్తా చూడొచ్చు. రీనా దత్తతో పాటు దాదాపు 16 ఏళ్ళలో వైవాహిక జీవితం నడిచింది. 2002 వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. ఇద్దరు పిల్లలు, మనకు రీనా దత్తకు అమీర్ ఖాన్ పుట్టినటువంటి పిల్లలు జునైద్ ఖాన్, అట్లాగే ఐరా ఖాన్. జునైద్ ఖాన్ అనే అబ్బాయి, ఐరా ఖాన్ అనే అమ్మాయి, ఇద్దరు వాళ్ళకు పిల్లలు. సో వీళ్ళిద్దరూ మ్యూచువల్గా విడిపోయారు. ఎందుకు విడిపోయారు అంటే, ఆయన చెప్పిన వివిధ ఇంటర్వ్యూల్లో అమీర్ ఖాన్ చెప్పిన కారణం ఏంటంటే, నేను తెలిసి తెలియని వయసులో నేను పరిచయమైన 4 నెలలకే, రీనా దత్తా పరిచయమైన 4 నెలలకే మేము పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత అర్థమైంది, పిల్లలు పుట్టిన తర్వాత నాకు అర్థమైంది మేము తొందర పడ్డామేమో అని. సో ఆ తర్వాత నేను నా కెరీర్ మీద దృష్టి పెట్టాల్సి వచ్చింది కాబట్టి మేము విడిపోయినాము అని చెప్పిండు. సో ఆమె కూడా అదే చెప్పింది. మేము పరస్పరంగా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత విడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది, విడిపోయినామని చెప్పారు. సో ఈ విడిపోయిన సందర్భంగా కొంతమంది జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఏం చెప్పిండు, మీకు కిరణ్ రావు అనే అమ్మాయితోని అఫేర్ ఉంది, లేకుంటే ఆమెను కలుస్తూ ఉన్నారు కాబట్టే మీరు విడిపోతున్నారా అంటే, లేదు నేను విడిపోయే ఈ సందర్భం నాటికి నా లైఫ్లో ఏ అమ్మాయి లేదు అని చెప్పాడు అమీర్ ఖాన్. సో అయిపోయిన తర్వాత కట్ చేస్తే కిరణ్ రావు అని రెండో అమ్మాయి ఎంటర్ అయింది. 2002లో మొదటి భార్య రీనా దత్తతోని విడాకులు తీసుకున్న తర్వాత 2002లో తీసుకుంటే 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాడు అమీర్ ఖాన్. 3 సంవత్సరాలు ఖాళీగా ఉన్న తర్వాత లేదు నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ నాకు భార్య కావాలి, పిల్లలు కావాలనే ఆలోచన వచ్చి 2005లో ఈమె కిరణ్ రావు, ఈమె స్క్రీన్ రైటరు, నిర్మాత, అట్లాగే డైరెక్టర్ కూడా. సో ఈమె లగాన్ సినిమా ఏదైతే ఉందో, అమీర్ ఖాన్ నా హీరోగా వచ్చినటువంటి లగాన్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు కిరణ్ రావు. సో ఈమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టిండు. అది సరోగసి ద్వారా అని చెప్తారు, కొంతమంది వీళ్ళకే పుట్టిండని చెప్తారు. కాకపోతే ఆ బాబు పుట్టిన తర్వాత మొన్న రెండో వివాహం అయిపోయింది. రెండో వివాహం తర్వాత దాదాపు మేము కొంతకాలం జీవించిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారి ఏం చెప్పిండో, మొదటి భార్యతో విడాకులు తీసుకున్న సమయంలో ఏం చెప్పిండో, సో మేము కూడా ఇప్పుడు మ్యూచువల్గా విడిపోతా ఉన్నాం. మాకు బాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ, మా బాబుకు మేమిద్దరం మ్యూచువల్గా కోఆపరేట్ చేస్తాం, ఆయన జీవితంలో ఆయనకు కావాల్సినటువంటి అవసరాలు మేము తీరుస్తాం అంటూ ఇద్దరు కామెంట్ చేస్తూ వీళ్ళు విడిపోవడం జరిగింది. సో రెండవ భార్యతో కూడా విడాకులు తీసుకున్నాడు. ఇప్పుడు తాజాగా జూలై 5, 2026 రోజు మూడో భార్యను పెళ్లి చేసుకున్నాడు. మూడో భార్య ఎవరు అంటే గౌరీ స్ప్రాట్. ఈమె బెంగళూరుకు సంబంధించినటువంటి మహిళ. ఈమెకు కూడా ఒక వివాహం జరిగి ఒక కొడుకున్నాడు. సో ఈమె వెల్నెస్ రంగంలో బాగా స్థిరపడినటువంటి మహిళ. సో మనం చూడొచ్చు ఈమె గౌరీ స్ప్రాట్. సో 60 ఏళ్ళ వయసులో అమీర్ ఖాన్ మొన్న జూలై 5వ తేదీ రోజు బాంబేలో మళ్ళీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇప్పటి వరకు మూడో పెళ్లిది. మూడో పెళ్లికి సంబంధించి ముగ్గురు, ఒక బిడ్డ, 2 కొడుకులు. ఇప్పుడు ఈమెకున్న ఒక కొడుకు, 4 సంతానంతో మూడో పెళ్లి ఇప్పుడు మొన్న రింగులు మార్చుకొని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు అమీర్ ఖాన్. సో ఇదంతా బాగానే ఉంది కదా, అమీర్ ఖాన్ ఎపిసోడ్ మొత్తం బాగానే ఉంది. ఇందులో కీలక విషయం ఏంటంటే, ముగ్గురు భార్యలు హిందువులే. సో ముగ్గురు హిందువులనే పెళ్లి చేసుకున్నాడు. సరే, హిందువులనే పెళ్లి చేసుకున్నాడు, హిందూ ముస్లిం ఏమున్నది, ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పెళ్లి చేసుకున్నారు, మతంతో సంబంధం లేదని చెప్తారా? సో ముగ్గురు భార్యలకు సంబంధించి ఫస్ట్ భార్య ఎవరైతే రీనా దత్తా ఉన్నారో, రీనా దత్తాకు పుట్టిన 2 సంతానానికి ముస్లిం పేర్లే. వాళ్ళ పేర్లు కనుక చూస్తే, మొదటి భార్య రీనా దత్తాకు పుట్టిన సంతానం జునైద్ ఖాన్, ఐరా ఖాన్. సో వాళ్ళిద్దరూ ఖాన్లే. ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. సో కిరణ్ రావు పుట్టిన పేరు కూడా ఆజాద్ ఖాన్. సో ముగ్గురు హిందూ భార్యలను పెళ్లి చేసుకొని
ముగ్గురిని సంతానం గాని, వాళ్ళ హిందూ భార్యలకు విడాకులు ఇచ్చిండు. సంతానానికి ఖాన్‌ల పేరు నామకరణం చేసిండు అమీర్ ఖాన్. సో, దీనికి సంబంధించి 3 పెళ్ళిళ్ళు, అట్లాగే ముగ్గురు హిందువులను చేసుకోవడం మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన మీద కొన్ని కొంత ట్రోలింగ్ నడుస్తున్న పరిస్థితి. సో, అమీర్ ఖాన్ 3 వివాహాల మీద మీరు మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి.